ఈ వీక్ వచ్చేసి మనకు సరైన మూవీస్ అయితే మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయ్యి నేనైతే టాప్ 3లో పెట్టిన మూవీస్ అయితే అస్సలు మిస్ కాకండి. ఇంకా మిగతా మూవీస్ వచ్చేసి మీ టైంని బట్టి వచ్చేసి మీరైతే మూవీస్ అయితే చూడండి. అండ్ ఇంట్రెస్ట్ అండ్ కేటగిరీస్ వాటిని బట్టి అయితే మీరైతే చూడండి. బట్ టాప్ 3 అయితే మిస్ కాకండి. ఐ నో మీ టైం అనేది చాలా విలువ అనేది. అండ్ మీ బదులు నేను మూవీస్ చూసేసి నాకు నచ్చిన మూవీస్ అయితే లిస్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మీ టైం వాల్యూ గురించి నాకైతే తెలుసు. సో అందుకోసం ఓకే మా వాళ్ళకి ఇది రికమెండ్ చేస్తే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది, వాళ్ళ టైం వేస్ట్ కాదు. ఒక గుడ్ ఫిలిం చూసామని ఒక థాట్ వచ్చేసి మీ మైండ్లో వచ్చినట్లయితే నేనైతే సక్సీడ్ అయిపోయాను, మీకు వచ్చేసి మంచి రికమెండేషన్ లిస్ట్ ఇస్తున్నట్టు. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 9 సిటడెల్ హనీ బన్నీ. ఫ్రెండ్స్ మీకు తెలుసా మనకు రాజ్ అండ్ డీకే గారు దీనికి డైరెక్షన్ అలానే స్టోరీ అయితే ఇచ్చారు. సో దానికి తగ్గట్టే మనకు స్టోరీ అనేది చాలా బాగుంది. అండ్ సమంత గారి యాక్టింగ్ వచ్చేసి ఫ్యాబులస్గా అయితే ఉంది. ఇంకా వరుణ్ ధావన్ వచ్చేసి నాకు ఒకేలాగా అనిపించారు. బట్ సమంత గారు అయితే చాలా బాగా అయితే నటించారు. అలానే ఇంకో చిన్నపిల్ల ఉంటుంది, ఆ చిన్నపిల్ల క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ సిరీస్ వచ్చేసి కొంచెం స్లోగా అయితే ఉంటుంది. స్లోగా ఉన్నా కానీ ఈ సిరీస్ వచ్చేసి మిమ్మల్ని అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. దానికైతే నేనైతే గ్యారంటీ. ప్రైమ్ వీడియోలో 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సో 6 ఎపిసోడ్స్ చూడాలా అంటే మీరు ఇన్స్టాల్మెంట్లో అయినా చూడండి. ఈరోజు 2 రేపు 2 అలా అనేది చూడండి. మీకైతే సిరీస్ అనేది బోర్ అయితే కొట్టదు. దానికైతే గ్యారంటీ నేను. తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది, తెలుగు లాంగ్వేజ్ చాలా బాగుంది. నెంబర్ 8 కోజు పన్నై చల్లదురై. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు నచ్చిందంటే ఇంకా మీరు అర్థం చేసుకొని నా మాట గ్యారంటీగా పెట్టుకొని ఈ మూవీ అయితే చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ మూవీ వచ్చేసి మీకైతే అస్సలు డిసప్పాయింట్ అయితే చేయదు. ఎందుకంటే ప్లాట్ అనేది నాకు నచ్చింది. ఆ లవ్ స్టోరీ కానీ ఆ స్టోరీ కానీ అండ్ వాళ్ళు స్ట్రగుల్ అయ్యేది కూడా నాకైతే చాలా కొంచెం ఎమోషనల్ టచ్ కూడా అనిపించింది. సో అందుకోసమే ఈ మూవీ అనేది మీకైతే రికమెండ్ చేస్తున్నాను. మీ ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ కానీ లేకపోతే ఎప్పుడు టైం ఉంటే అప్పుడైతే ఈ మూవీ అయితే చూడండి. మీరు కొంచెం ఎమోషనల్గా అయితే కనెక్ట్ అవుతారు. బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే హీరో ఉంటారు, తన చెల్లి ఉంటుంది. వాళ్ళిద్దరిని వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ అనేవి ఫలానా రీజన్స్ పెట్టుకుని అయితే వదిలేస్తారు. సో తనైతే తన మావయ్య దగ్గర కోళ్ళ ఫారంలో అలా పనిచేస్తూ తన చెల్లిని వచ్చేసి చదివిస్తాడు. సో తన చెల్లికి వచ్చేసి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ ఎలా ఎండ్ అయింది అనేది స్టోరీ ప్లాట్. మిమ్మల్ని అయితే మూవీ అయితే ఖచ్చితంగా అయితే ఆకట్టుకుంటుంది. మీరైతే జస్ట్ ఒక్క ట్రై అయితే ఇవ్వండి అండ్ మీ టైం అయితే కేటాయించండి. మిమ్మల్ని అయితే మూవీ అయితే డిసప్పాయింట్ చేయదు. అండ్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మంచి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది, పోయి చూడండి. మీ టైం అయితే అస్సలు వేస్ట్ కాదు. నెంబర్ 7 వెట్టయన్. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అనేది మిమ్మల్ని అయితే ఖచ్చితంగా అయితే ఎంగేజ్ చేసుకుంటుంది. మీకు స్టోరీ ఎలా పోవాలో అలాగైతే పోతూ ఉంటుంది. అండ్ ఎక్కడైతే డిసప్పాయింట్ కాదు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే మిమ్మల్ని అయితే ఖచ్చితంగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. అండ్ ఏం జరుగుతుందిరా, అలా ఎలా సాల్వ్ చేస్తారా అన్న ఒక థాట్ అయితే మీకైతే మైండ్లో అయితే ఉంటుంది. దాని తర్వాత మూవీ అనేది కొంచెం అయితే స్లో అవుద్ది. దాన్ని అయితే మీరైతే కొంచెం అయితే భరించాలి. లేదు మేము ఏదో చూస్తాము అన్న వాళ్ళకైతే ఈ మూవీ అయితే నేనైతే రికమెండ్ చేస్తున్నాను. సో మూవీ వచ్చేసి టోటల్లీ అయితే గుడ్, ఒక్కసారి అయితే చూడొచ్చు. సో అందుకోసం అయితే రికమెండేషన్ లిస్ట్లో అయితే పెడుతున్నాను. సో మూవీ వచ్చేసి మిమ్మల్ని అయితే అలా ఇలా కొంచెం రోలర్ కోస్టర్ లాగా అప్స్ అండ్ డౌన్ లాగా అయితే తీసుకుని వెళ్తూ ఉంటుంది. సో మీరైతే కొంచెం టైం అయితే కేటాయించి ఈ మూవీకి అయితే టైం అయితే పెట్టాలి. సో మూవీ వచ్చేసి మీకైతే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది, దానికైతే గ్యారంటీ నేను. సో ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకైతే తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది, పోయి చూడాలనుకుంటే చూడండి. నెంబర్ 6 బ్యాంక్ అండర్ సీజ్. ఫ్రెండ్స్ ఈ సిరీస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే నాకు ఇంట్రెస్టింగ్ డ్రామా కానీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ చాలా ఇష్టం. అలానే ఈ సిరీస్ కూడా మీకైతే ఖచ్చితంగా సస్పెన్స్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. ఎలా ఆ బ్యాంక్ని రాబరీ చేశారు, సో ఎలా బయటపడ్డారు అన్న ఒక థాట్తో అయితే ఈ సిరీస్ అనేది వెళ్తూ ఉంటుంది. అండ్ సిరీస్ వచ్చేసి మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. ఎందుకంటే స్పానిష్ సిరీస్ అనగానే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది మనీ హిస్ట్ సిరీస్. మనీ హిస్ట్ సిరీస్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మాస్టర్ పీస్ సిరీస్. ఇప్పటివరకు మీరు చూడకపోయింటే అదైతే చూడండి, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. అండ్ మనీ హిస్ట్ తర్వాత ఏమైనా సిరీస్ నేనైనా బాగా ఇష్టపడ్డాను అంటే ఇది అంటాను. ఎందుకంటే ఆ ఇంట్రెస్టింగ్ డ్రామా వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సేమ్ కేటగిరీ అంటే బ్యాంక్ రాబరీ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు రియల్గా 1980sలో అయితే జరిగింది. సో అందుకోసం ఈ సిరీస్ అనేది డిసప్పాయింట్ అయితే చేయదు. సో రియల్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి మనకైతే కొంచెం డ్రామాటిక్ వాల్యూస్ని వచ్చేసి యాడ్ చేశారు. బట్ అయినా కానీ సిరీస్ వచ్చేసి మీకైతే ఎక్కడైతే బోర్ కొట్టదు. సో ఎపిసోడ్కి వచ్చేసి మీకైతే ఇంట్రెస్ట్ అయితే పెరిగిపోతూ ఉంటుంది.
బట్ సాడ్ న్యూస్ ఏంటి అంటే మనకు ఈ సిరీస్ వచ్చేసి ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది. ఎలాంటి లాంగ్వేజ్ బ్యారియర్స్ మాకైతే లేవు. సో మేమైతే కంటెంట్ని అయితే చూస్తామన్న వాళ్ళకైతే ఈ సిరీస్ వచ్చేసి బెస్ట్ రికమెండేషన్ ఫ్రెండ్స్. సో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉంది, పోయి చూడాలనుకుంటే చూడండి. మీ టైం అయితే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాదు. నెంబర్ 5 జనక అయితే గనక. ఫ్రెండ్స్ సుహాస్ గారు ప్రతి దాంట్లో అయితే ఒక కొత్త అటెంప్ట్ అయితే చేస్తున్నారు. సో ఆ అటెంప్ట్కి తగ్గట్టే తనకు సక్సెస్ రేట్ అనేది దొక్కుతుంది. సో మూవీ అనేది మనం థియేటర్లో మిస్ అయినా కానీ ఓటీటీలో మాత్రం ఖచ్చితంగా అయితే సుహాస్ గారికి అయితే సక్సెస్ అయితే వస్తుంది. సో సుహాస్ గారు మళ్ళీ అయితే సక్సెస్ అయితే కొట్టారు. సో న్యూ కాన్సెప్ట్తో న్యూ స్టోరీ లైన్తో మన ముందుకైతే వచ్చారు. సో మూవీ కాన్సెప్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది. సో మూవీ వచ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో చూడాలి అంటే కొంచెం డిస్టర్బింగ్ సీన్స్ అయితే ఉంటాయి. అంటే సెక్షువల్ కంటెంట్ లాగా మాట్లాడతారు. సో అందుకోసం ఫ్యామిలీతో అయితే చూడలేం. సో అందుకోసం మీరు వచ్చేసి ఒంటరిగా అయితే ఈ మూవీకి అయితే ప్రిఫర్ అయితే చేయండి. సో మూవీ వచ్చేసి టోటల్లీ వర్త్ వాచింగ్. అండ్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే హీరో మెంటాలిటీ వచ్చేసి పిల్లల్ని చదివించాలంటే మన దగ్గర ఫుల్గా డబ్బులు అయితే ఉండాలి, మంచి కాలేజీలో చేర్పించాలి, డెలివరీగా అయితే మంచి హాస్పిటల్లో చేర్పించాలి, ఇలా మైండ్ సెట్ అయితే ఉంటుంది. సో హీరో వచ్చేసి మనకైతే ప్రొటెక్షన్ వాడినా కానీ ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది. సో ఆ ప్రెగ్నెన్సీ మీద వచ్చేసి ప్రొటెక్షన్ వాడినా కానీ ప్రెగ్నెన్సీ వచ్చిందని కేసు అయితే ఫైల్ అయితే చేస్తాడు. సో లాస్ట్కి కేసు ఏమైంది, ఆ లాస్ట్ ట్విస్ట్ ఏంటి అనేది తెలుసుకోవడానికి అయితే మూవీ అయితే చూడాలి. సో మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను కదా, సుహాస్ గారి క్యారెక్టర్ కానీ తన వైఫ్ క్యారెక్టర్ కానీ ఆ సపోర్టింగ్ రోల్ కానీ చాలా బాగా నచ్చింది. మూవీ చూడాలన్న 1% డౌట్ ఉన్నా కానీ మీరు వచ్చేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అయితే చూస్తున్నారు. అంటే మనకు ఇప్పటివరకు చూడని టాపిక్ మీద వచ్చేసి ఒక కాంట్రవర్సీ అయితే జరుగుతుంది. సో మూవీ అనేది మిమ్మల్ని అయితే ఖచ్చితంగా అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, డిసప్పాయింట్ అయితే చేయదు. సో నా మాటకే గ్యారంటీగా పెట్టుకొని మూవీ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. ఆ ప్లాట్ఫామ్లో అయితే ఉంది, పోయి చూడండి, మీకైతే పక్కా నచ్చుతుంది. నెంబర్ 4 లుక్ బ్యాక్. ఫ్రెండ్స్ ఒక ఫెంటాస్టిక్ యానిమే అనేది నేనైతే చూశాను. అది కూడా మనకు 15 మినిట్స్లో ఒక ఎక్సలెంట్ స్టోరీ అయితే చూపించింది. ఎందుకు చూపించింది అంటున్నానంటే మనకు యానిమే డ్రా చేస్తారు కదా యానిమే. సో యానిమే అనేది అంత ఈజీగా అయితే మనకైతే కళ్ళ ముందుకైతే రాదు. ఫస్ట్ మాంగా అడాప్షన్ అయితే జరగద్ది. మాంగా అంటే కార్టూన్స్ అనేవి గీస్తారు. ఒక్కొక్క దానికి వచ్చేసి మనకు డీటెయిలింగ్ ఇవ్వడానికి చాలా అంటే చాలా కష్టపడతారు. మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వన్ పీస్ వచ్చేసి మనకు 24 ఇయర్స్ నుండి అయితే మనకైతే ఇప్పటికీ మాంగా అనేది వస్తూనే ఉంది. ఆ మాంగా వచ్చేసి నెంబర్ 1 టాప్లో అయితే ఉంటుంది ఎప్పుడైతే. సో మనకు ఎవ్రీ సండే వచ్చేసి మాంగా అయితే రిలీజ్ చేస్తారు. వన్ పీస్ అయితే మనకైతే ఎప్పుడైతే టాప్లో అయితే ఉంటుంది. సో అదే ఆ కష్టాన్ని వచ్చేసి మనకైతే ఈ సిరీస్ రూపంలో అయితే తీసుకుని వచ్చారు. సో మాంగా అంటే ఏంది, యానిమే ఏంటి, సో వాళ్ళ కష్టం అనేది మనకైతే చాలా బ్యూటిఫుల్ వేలో అయితే మనకైతే రీప్రజెంట్ చేశారు. అండ్ ఆ స్టోరీ లైన్ కూడా చాలా అంటే చాలా ఎమోషన్ అయితే చేస్తుంది. కరెక్ట్గా 15 మినిట్స్ అయితే ఉంటుంది. 15 మినిట్స్లో మీరైతే స్టోరీతో అయితే కనెక్ట్ కాకపోతే అప్పుడు వచ్చేసి నన్ను అయితే అడగండి ఫ్రెండ్స్, మీరైతే ఖచ్చితంగా ఎమోషన్ అవుతారు. అలానే ఆ లాస్ట్ ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత నేను వచ్చేసి సాడ్ అయ్యాను, అలానే హ్యాపీ కూడా అయ్యాను. ఎందుకంటున్నానంటే ఈ మూవీ అయితే మీరు చూడండి, మీకే అర్థం అవుద్ది. కరెక్ట్గా 15 మినిట్స్ అయితే ఉంటుంది. 15 మినిట్స్లో మీరైతే ఒక మంచి సోల్ హార్టెడ్ మూవీని అయితే చూస్తారు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే మనకు 2 అమ్మాయిలు అయితే ఉంటారు. ఒక అమ్మాయి వచ్చేసి ఇంట్లో వచ్చేసి మాంగా అనేది గీస్తూ ఉంటుంది, ఇంకో అమ్మాయి వచ్చేసి స్కూల్లో అయితే మాంగా అయితే గీస్తూ ఉంటుంది. వీళ్ళు ఇద్దరు అయితే కలుస్తారు. ఇద్దరు కలిసిన తర్వాత ఏం చేస్తారనేది స్టోరీ ప్లాట్. బట్ నిజం చెప్తున్నాను కదా, నేను చెప్పినంత ఈజీగా అయితే యానిమే అయితే ఉండదు. సో మీరు వచ్చేసి జస్ట్ ఒక 15 మినిట్స్ అనేది కేటాయించండి, మీకైతే పక్కా నచ్చుతుంది. సో సాడ్ న్యూస్ ఏంటి అంటే మనకు ఇదైతే తెలుగులో లేదు, బట్ హిందీలో అయితే ఉంది. హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే మనకు ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. సో డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్, మీకైతే పక్కా నచ్చుతుంది. ప్రైమ్ వీడియోలో ఉంది, పోయి చూసేయండి అంతే. నెంబర్ 3 మిస్టర్ ప్లాంక్టన్. ఫ్రెండ్స్ ఈ సిరీస్ వచ్చేసి నాకైతే చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేసింది. టోటల్లీ 10 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. 10 ఎపిసోడ్స్లో ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి మిమ్మల్ని అయితే ఖచ్చితంగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. ఎందుకు ఎంటర్టైన్మెంట్ చేస్తుందంటే చాలా అంటే చాలా ఫన్నీగా అండ్ స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో కొరియన్ డ్రామాస్ మొత్తం మీకు అయితే అలాగే ఉంటాయి. సో ఎక్కడైతే డిసప్పాయింట్ చేయదు. సో ఈ సిరీస్ కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఎక్కడైతే డిసప్పాయింట్ చేయలేదు. 10 ఎపిసోడ్స్ వచ్చేసి ఎప్పుడు అయిపోయా నాకు కూడా తెలీదు. సో అంతగా అయితే నాకైతే నచ్చింది. నేను టాప్ 3లో పెట్టానంటే మీరే అర్థం చేసుకోండి.
నేనైతే ఎక్కువైతే సోదైతే చెప్పను, ఎందుకంటే సిరీస్ అనేది చాలా బాగుంది. సో మీరైతే టైం వేస్ట్ చేయకుండా పోయి చూడండి. బట్ సాడ్ న్యూస్ ఏంటి అంటే ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది. సో మీకు హిందీ వచ్చినా లేకపోతే ఇంగ్లీష్లో అయినా చూస్తామనుకుంటే పోయి ఖచ్చితంగా అయితే చూడండి. మీ టైం అయితే అసలు వేస్ట్ కాదు. ఈ సిరీస్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. హిందీ డబ్బింగ్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంది. సో మీకు కానీ హిందీ వస్తే ఈ సిరీస్ అయితే మిస్ కాకండి. నెంబర్ 2 దేవరా. ఫ్రెండ్స్, దేవరా మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఓటీటీకి అయితే వచ్చేసింది, నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. సో మీరైతే ఎలాంటి పరిస్థితిలో ఈ మూవీని అయితే మిస్ కాకండి, ఎందుకంటే ఎన్టీఆర్ గారి ఫ్యాబులస్ యాక్టింగ్ అయితే మీరైతే చూస్తారు. కొన్ని సీన్స్ అయితే నాకు మూవీలో చాలా బాగా అయితే నచ్చాయి, ఎందుకంటే మనకు దేవరా యాక్టింగ్ కానీ అండ్ ఆ స్వాగ్ కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ సాంగ్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. అండ్ మూవీలో నాకు కొన్ని హైలైట్ సీన్స్ అయితే ఉన్నాయి. ఆ హైలైట్ సీన్స్ కోసం అయినా మూవీ అయితే నేనైతే చూస్తాను. సో ఓటీటీకి వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి మనీ పే చేయడం లేదు కాబట్టి మూవీ వచ్చేసి మీరైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఎన్టీఆర్ గారు అయితే సోలో ఫిలిం వచ్చేసి 6 years అయితే అవుతుంది. సో 6 years తర్వాత మనకు ఒక ఫ్యాబ్లెస్ యాక్టర్ మూవీ అయితే చూస్తున్నాం. సో మీరైతే ఓటీటీలో అయితే చూడండి, మీకైతే పక్కా అయితే మూవీ అయితే నచ్చుతుంది. నేనైతే మీకైతే రిమైండ్ చేస్తున్నాను, మూవీ వచ్చేసి అయితే ఓటీటీలో అయితే వచ్చేసింది. ఎవరైనా కానీ ఓటీటీలో మూవీ అయితే చూడకపోయి ఉంటే పోయి చూడండి. థియేటర్లో మిస్ అయిన వారికి ఇది పెద్ద దేజా అన్నమాట. సో ఖచ్చితంగా ఓటీటీలో అయితే మిస్ కాకండి, నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది, పోయి చూసేయండి, అంతే మీకైతే నచ్చుతుంది. లాస్ట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న మూవీ ఏంటి అంటే ఏఆర్ఎం. ఫ్రెండ్స్, ఏఆర్ఎం మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీ ప్లాట్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంది. ఫస్ట్ నాకు ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ మినహాయిస్తే మనకు ఆ 2 క్యారెక్టర్స్ అంటే దొంగ క్యారెక్టర్ అండ్ ఒక వారియర్ క్యారెక్టర్ అయితే చూపిస్తారు. వాళ్ళిద్దరి క్యారెక్టర్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంది. అండ్ దాని తర్వాత పోర్షన్ వచ్చేసి మనకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారుతూ ఉంటుంది. అంటే ఆ దేవాలయంలో ఆ విగ్రహంని ఎతకడం కానీ సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తూ ఉంటుంది. మూవీలో అయితే మీకైతే ఎక్కడైతే బోరింగ్ ఎలిమెంట్స్ అయితే అనిపించదు. కొంచెం లవ్ ట్రాక్ అనేది మీకు కొంచెం మిస్ట్రాక్గా అనిపించవచ్చు, కానీ అంతేగాని దానికి మినహాయిస్తే మూవీలో ఎక్కడ అయితే బోర్ సీన్స్ అయితే ఏం లేవు. సో మూవీ వచ్చేసి ఎక్సలెంట్. నేను నెంబర్ 1లో పెట్టానంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. సో మీరు ఎలాంటి ఢోకా లేకుండా మూవీ అయితే చూడండి. అండ్ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఒక వారియర్ అయితే ఉంటాడు. ఆ వారియర్ వచ్చేసి రాజు దగ్గర నుండి ఒక విగ్రహం అయితే తీసుకుని వస్తాడు. సో ఆ విగ్రహ రహస్యం ఏంటి అండ్ తన కొడుకు అయితే అంటే మనకైతే దొంగతనం అయితే చేస్తాడు. సో ఆ దొంగతనానికి మన హీరోకి అండ్ తన ముని మనవడు తనకైతే ఊర్లో అయితే ఎలాంటి విలువ అయితే ఉండదు, అది ఎందుకు అనేది స్టోరీ ప్లాట్. సో మెయిన్ చెప్పిన దానికి అన్నిటికీ అయితే మీకు సినిమా చూసిన తర్వాత ఆన్సర్ అయితే దొరకద్ది. సో మూవీ అనేది చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ అయితే మిస్ కాకండి. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో వచ్చేసి మంచి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది, పోయి చూసేయండి. మీకైతే మూవీ పక్కా నచ్చేస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా రికమెండేషన్ లిస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ పొందడానికి. నెక్స్ట్ రికమెండేషన్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.